ప్రజల కోసం ప్రజల పక్షాన మీలో ఒకరిగా మీ తోడుగా నిలబడటానికి వినూత్న పంథాలో వార్తా ప్రపంచంలోకి అడుగుపెడుతున్న సైరా మీడియా. సంగారెడ్డి దగ్గర ఉన్న న్యూ బస్ స్టాండ్ పక్కకు ఉన్నటువంటి ఆటో స్టాండ్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మహిళలకు ఉచితంగా బస్ టికెట్స్ అనేవి ఇస్తున్నారు కాబట్టి మహిళలు ఆటోస్లలో ఎక్కడం లేదు. కాబట్టి ఆటో వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళ బాధలు ఏంటో, వాళ్ళ ఇబ్బందులు ఏంటో తెలుసుకుని వాళ్ళతోటే మనం మాట్లాడదాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, చెప్పండి సార్. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ఇది ఆటో నడుపుతున్నారు సార్? మేము లోకల్ నడిపిస్తాం మేడం, సంగారెడ్డి నుంచి చౌరస్తా ఇక్కడ లోకల్లో. అంటే ఇప్పుడు మహిళలు అందరూ ఫ్రీ టికెట్స్ అన్నట్టు మొత్తం అందరు బస్సులోనే వెళ్ళిపోతున్నారు కదా, మరి మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు సార్? ఇబ్బంది అవుతుంది మేడం, కానీ ఏం చేయాలి, పొట్ట గడవాలంటే నడవక తప్పదు. అది అప్పుడు రూపాయి సంపాదించేది ఇప్పుడు ఆటోని వస్తుంది అనుకో, ఏదో భార్య పిల్లలు నడపాలి కదా మేడం, చేయక తప్పదు. వేరే పని అయితే ఇది చేయలేము. 22 నుంచి ఇదే పని మాకు. ఇక చేసిండు కరెక్టే కానీ ఏదైనా ఉపయోగపడే పని చేసేది ఉండే. ఇప్పుడు మహిళలకు టికెట్ ఫ్రీ అన్నంత మాత్రం ఏం కాదు. చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మేము కూడా చదువుకున్నాం మేడం. మా ఇంట్లో కూడా మా మిస్సెస్కి ఆటో నడిపించుకుంటే ఏమి వరకు చేపించిన వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు చేయండి, లేకపోతే వేరే చాలా ఉన్నాయి స్కీమ్స్, చాలా ఉన్నాయి, అవి తక్కువ చేయండి. ఫ్రీగా ఆటో ఇప్పుడు బస్సులు ఫ్రీ అంటే బస్సుల వల్ల ఇప్పుడు ఏంది పని లేకుండా కూడా పోతున్నారు, వేస్ట్గా పోతున్నారు పబ్లిక్. ఇప్పుడు ఏదైనా ఉపయోగించే ఆయన చేస్తుండే పర్లేదు, కానీ పబ్లిక్ ఉపయోగపడే పని చేయండి ఏదైనా. దీనివల్ల ఇప్పుడు మేము ఏం పని లేకనే కదా మేడం ఇది చేసేది. ఇప్పుడు గరీబ్ వాళ్ళకు పొట్టనే కొడుతున్నాడు. ఇప్పుడు ఆర్టీసీలా నడుస్తుంది, వాళ్ళు ఎట్లయినా బతుకుతారు, ఉద్యోగస్తులు ఎట్లయినా బతుకుతారు. గరీబ్ ఉందే కదా మేడం తిప్పల ఏదైనా సరే. ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? ఎవరికైనా ఏదైనా ఉపయోగం ఉందా? ఏంటంటే స్టూడెంట్కి కొంచెం దూరం ఉంది, ఏది 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకు పింఛన్ అర్హులకు వాళ్ళకి ఇవ్వండి. అర్హులకు చూసి మేము చూస్తున్నాము, ఎంతోమంది ఉట్టినే తిరుగుతారు, ఉట్టినే బస్సులో. ఇప్పుడు మా ఊరికైనా వస్తారు, మా సింగూరు మేడం అది. నేను పొద్దున వచ్చేటప్పుడు ఇంచుమించు ఒక 5-6 మంది అని ఎక్కుతారు. ఎవరు ఎక్కరు, ఎందుకంటే భార్య పిల్లల కోసం ఇంటికి పోవాలి నైట్కు. తప్పది, నేను ఖాళీ నడిపించుకొని వెళ్ళిపోతున్నా. తప్పదు కదా మేడం. అంటే మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్? చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా సఫర్ అవుతున్నాం దీని గురించి. అది ఆయన తెలుసుకొని ఏం చేసినా ఆ పబ్లిక్కి సోమరిపోతుల నిధి కూడా ఇప్పుడు బస్సు టికెట్ పెట్టడం కూడా ఎవరికైనా బాధ కలిగితే క్షమించండి నన్ను, కానీ ఈ టికెట్ పెట్టడం వల్ల కూడా ఏం ఉపయోగం చెప్పండి? ఎవరైనా అవసరం ఉంటే వస్తారు. ఇప్పుడు హాస్పిటల్కి అయితే అంబులెన్స్ ఫ్రీ ఉంది. హాస్పిటల్కి పోయే వాళ్ళు ఎక్కరు కదా మేడం, మెట్లెక్కి ఎక్కరు కదా. హాస్పిటల్ వాళ్ళు గల్లీలకైనా అంటే ఆటోనే తీసుకుపోవాలి. ఇప్పుడు ఆటోలు అంతా ధర్నా చేస్తే ఏంటంటే మాకు పుట్టకుట్టి లేదు కాబట్టి నేను చేస్తున్నాం. అదే మేము కూడా ఖర్చుకుంటుంటే ధర్నా చేస్తే దేని లెక్తారు పబ్లిక్? తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి ఆయన ఇక్కడ నుంచి చేసి వచ్చిండు. తెలుసుకోవాలి, ఏదో సీఎం అయింది కానీ తెలుసుకోవాలి. ఏదైనా చేయండి సార్, పబ్లిక్ ఉపయోగపడేది చేయండి. ఎందుకంటే అందరు చూస్తారు సార్, ఎవరేం పిచ్చోళ్ళు గారు. వేస్తుండొచ్చు, తాగని కొంతమంది కొంతమంది దీనికో వేస్తుండొచ్చు, కానీ వెతకండి మంచి వాళ్ళను, ఏది మంచిగా అనిపిస్తే చేయండి. కానీ పనికి మాలిన పనులు చేసి ఎందుకు సార్ ఇవన్నీ? ఇప్పుడు మీ ఆటోల వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారు సార్ ప్రభుత్వాన్ని? బస్సులు బంద్ చేయడం కాదు, బస్సులు ఇవ్వండి కానీ అర్హులకు, ఏదో 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకు, పింఛను చాతగాని వాళ్ళకు వీళ్ళకి ఇవ్వండి. ఎవరికంటే వాళ్ళకి పెరిగిస్తున్నారు, ఏం ఫైదా మేడం? అంటే ఇప్పుడు మీ ఆటో వాళ్ళు ఏమన్నా కోరుకుంటున్నారా వేరేది? ఇవ్వాలి, ఏమన్నా మాకు ఏదైనా చూపించాలి. బంద్ చేసుకుంటా మాకు ఆటోలే అవసరం లేదు, మాకు ఏదైనా ఉపాధి చూపిస్తే ఇది వద్దు మాకు. అందరూ కడుతున్నా మేడం, కొత్త ఆటో తెచ్చుకున్నా, నెలకు 12,000 కడుతున్నా. ఎట్లా కట్టాలి నేను? నెలకు 12,000 అంటే రోజు 400 రూపాయలు దీనికి వేయాలి సపరేట్. నా పిల్లలకి ఏం నడపాలి, ఇంటికి రా ఏం కట్టాలి? అర్థం చేసుకోండి. ఒక 1000 రూపాయలు సంపాదిస్తే నాకు 200 రూపాయలు నేను స్వతంత్రంగా ఖర్చు పెట్టుకునే అర్హత స్తోమత లేదు నాకు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మేడం, చాలా న్యాయం ఉండే పబ్లిక్ దేనికైనా సరే. ఏంటంటే ఆయన ఏం చేసిండు, ఆ బిందులు అని చెప్పి ఆయన ఇది చేసిండు. ఈయనేదో పీకి పడేస్తాడని చెప్పి ఈయనని గెలిపిస్తే ఈయన మొత్తం సంకనాకిపిస్తుండు, ఇంకా సంకనాకిపిస్తుండు, మొత్తం పరిశాన్ చేస్తుండు. ఎక్కడ తిరిగి ఏం మేడం అంతా పబ్లిక్ తిప్పాలా పబ్లికే తిప్పాలి మేడం, ఏం లేదు. ఇక ఏంది, ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత జుట్టులు పట్టుకొని కొట్టుకుంటారు మనుషులు. ఇట్లాంటి వాళ్ళకు పెట్టినంటే పర్లేదు, కానీ ఇటువంటి వాళ్ళకి ఈమెకి ఇప్పుడు మీకు ఇక్కడ ఫ్రీ అంటే ఏమో చెప్పండి? ఏం చేయాలి చెప్పు? అందరు బస్సుకిలో పడితే ఆడపని ఏం చేయాలి? మేము పేదోళ్ళం, శాతగానోళ్ళం అంటే ఎట్లనన్నా గిట్లా. ఇప్పుడు గ్యాస్ గురించి ఉంది, కరెంట్ గురించి ఉంది, ముందు అవైతే చేయండి. కరెంటు 200 యూనిట్లు ఎందుకు ఇస్తావు నువ్వు? 100 యూనిట్లు వేయు. 200 యూనిట్లు ఉన్నోనికే కలుస్తుంది. కాలనాడు ఒక ఫ్యాను, ఒక లైట్ బుగ్గా వినండి, ఒక టీవీ, ఒక ఫ్యాన్, ఒక లైట్ బుగ్గా పెట్టుకుంటే వాడికి 100 యూనిట్లకి 60-70 యూనిట్లకి ఎక్కువ కాలేదు.
100 యూనిట్ల వరకు 200 యూనిట్లు ఎవరైనా జాగిరాని ఇస్తావు నువ్వు, ఎవరిని కోసి ఎవరికి పెడతావు? తెలుసుకో, అది 100 యూనిట్లు ఇవ్వు. ఈ బస్సు బంద్ చేయి, ఆఫ్ పెట్టు, లేడీస్కి ఆఫ్ పెట్టు, లేడీస్కి సగం టికెట్ పెట్టు, జెంట్స్కి ఫుల్ టికెట్ పెట్టు. లేదా ఇప్పుడు 55 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇవ్వు. ఎవరైనా ఇప్పుడు మెడికల్ పోతురు, హాస్పిటల్ పోతురు, మెడికల్ చిట్టు ఉందనుకో, వాళ్ళకి ఇవ్వు. నమస్తే సార్ మీ పేరు సార్? నా పేరు ఆరిఫుద్దీన్. ఓకే, ఇప్పుడు మహిళలకు ఫ్రీ టికెట్స్ అని చెప్పి మొత్తం మహిళలందరూ ఆ బస్సులలో వెళ్ళిపోతున్నారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? సంకనాకాలు ఆడవాళ్ళు బట్టలు ఉట్టుకోవాలి, ఆడవాళ్ళు ఏం చేయాలి? 30 సంవత్సరం లెస్ ఉంది, ఏం చేయాలి? 30 సంవత్సరం ఏ పని రాదు, ఆటోలో నడుపుతాం, 200 గ్రాకులు లేదు, ఎట్లా బతకాలి? గురేసుకోవాలన్నా ఏం చేయాలన్నా? కనీసం మాకు లైసెన్స్ చూసిందే పైసలు ఇవ్వాలి. ఆడవాళ్ళకి 2,500 ఇస్తున్నాడు, మాకనే ఇవ్వాలి. మళ్ళీ ఎట్లా బతకాలి మేము? కనీసం మాకు లైసెన్స్ చూసి మాకు పైసలు ఇవ్వాలి. ఎంత పాత మంది ఉన్నారు, ఏం చేయాలి? ఎట్లా బతకాలి? ఇప్పుడు వేరే పని రాదు మాకు, ఎట్లా బతకాలి చెప్పండి? ఇప్పుడు మీకు కూడా నెలకు పింఛన్ ఇస్తామని చెప్తున్నారు కదా ఆటో డ్రైవర్స్కి కూడా. ఎన్ని పింఛన్ ఇస్తాడు? కనీసం బండి కిరాయి బండి, సొంత బండి కాదు. ఈ లైసెన్స్ చూడు ఎంత 30 సంవత్సరాల లైసెన్స్ ఉంది, ఎట్లా బతకాలి? చాలా ఇబ్బంది అవుతున్నట్టుంది సార్. మరి ఇప్పుడు 200 గ్రాకులు లేదు, 2-3 వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మాకు దొరుకుతారు 2-3. ఏమైతే డీజిల్ 100 రూపాయలు లీటర్ డీజిల్ ఉంది. అంటే కుటుంబం ఇప్పుడు పోషించడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్లా చేయాలి? సార్కు 2 చేతులు దండం చేయాలన్నా, ఏం చేయాలన్నా? కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ గెలిపించాను, మళ్ళీ మాకేనే సాయం చేయాలి కదా. కనీసం మీకు లైసెన్స్ ఉంది, లైసెన్స్ చూసి వేయాలి. 30 సంవత్సరం లైసెన్స్ ఉంది, 30 సంవత్సరం ఎట్లా బతకాలి? మళ్ళీ వేరే పని రాదు, బండి కిరాయి బండి మీదే సారే ఆలోచించాలి. మాకు మేము చెప్పలేము. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ తెచ్చినాం, మళ్ళీ మా బతుకు ఎట్లా? ఊరేసుకుని సవాలన్నా, ఏం చేయాలి? ఆడవాళ్ళకి పని రాదు, ఆడవాళ్ళు బస్సులో దిగుతూ వస్తున్నారు, కానీ మాకనేసి మేము ఏం పని చేస్తాం? అందుకని చెప్పి ఏం చెప్పలేము. అన్న, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు మీరు? ఆటో ఎక్కడి నుంచి ఎక్కడ నడిపిస్తారు? లోకల్ నడిపిస్తామమ్మా. అంటే ముందు మీకు ఎంత వస్తుండే అన్న డైలీ? ముందు అంటే మాకు డైలీ ఒక 10-12 వస్తుండే. ఇప్పుడు మన కొత్త సీఎం వచ్చిన ఏమైందంటే ఇప్పుడు ఆటోలోకి మొత్తము గిరాయి కూడా అవుతలేదు, మొత్తం లేడీస్ ఫ్రీ అని చెప్పేసిండు. ఈ కొత్త సీఎం వచ్చిన అట్లా ఏదో అయినా కొత్తగా అయినా అన్నట్టు ఏదో ఒకటి అట్లా చేస్తే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు బస్సులలో కూడా లేడీస్ కూడా ఎక్కి సీట్ల కోసం కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి అది దాన్ని కేటాయించాలి, దాన్ని స్టాప్ చేయాలి. అది పద్ధతి కాదు. గవర్నమెంట్ కూడా లాస్ అవుతుంది. డైలీ ఒక బస్సుకు ఒక మినిమం 10-15 వేలు వచ్చేది, తక్కువ వస్తుంది బస్సు కూడా ఛార్జెస్. కాబట్టి మాటలో కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు లేడీస్ అంతా బస్సుకు చూస్తారు. ఇప్పుడు మాకు కూడా డైలీ 1500-2000 వచ్చేది, 500 కూడా అసలేవు. ఇప్పుడు గరీబ్ 400 ఇప్పుడు గరీబ్ వాళ్ళకు లేదంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లకు అంటే ఆటోలకు ఆధార్ కార్డుతో సహా ఆటోలలో వెహికల్కు మాకు ఒక నెలకు ఒక 10,000 అనేసి మాకు కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మా ఆటోలో కూడా దెబ్బతింటుంది గిరాకీ వల్ల, దాని కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఫ్యామిలీ పరంగా కూడా చాలా ఇబ్బంది పడతారు. అవునా, మేము ఇప్పుడు నెలకు మేము డైలీ 1000 రూపాయలు అంటే నెలకు 30,000 సంపాదిస్తాం. ఇప్పుడు డైలీ ఒక 400-500 కూడా అవుతలేవు. మేము ఎట్లా కష్టపడాలి? ఎట్లా మా ఫ్యామిలీకి ఎట్లా పోషించుకోవాలి? మా బతుకు ఎట్లా మరి మొత్తం మీ ఆటోస్ వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారన్న? మా ఆటోలో మేము కోరుకుంటున్నామంటే మాకు కూడా ఇప్పుడు చాలరీ కావాలి. మాకు కూడా ఒక నెలకు ఒక 10,000 అంతా మాకు కేటాయిస్తే మంచి ఉంటుందని మేము కోరుకుంటున్నాం. సేవ్ చేస్తే బాగుంటుంది. మా కూడా ఆటోలోకి ఏమైనా సేవ్ చేస్తే మాకు కూడా బాగుంటుంది. మీరు పెట్టుకోండి ఫ్రీగా, మాకు అవసరం లేదు. మా ఆటోలో కూడా ఏమైనా చేయాలి కదా, అదొకటి చేయండి. రేవంత్ రెడ్డి చెప్పేది మీకు అవే. ఎందుకంటే మేడం ఇప్పుడు లేడీస్ వాళ్ళనే మాకు ఎక్కువ గిరాకయ్యేది. ఎందుకంటే షాపింగ్ అని స్కూల్ పిల్లల్ని తీసుకోపోవాలని లేడీసే తీసుకుపోతారు. ప్రతి ఒక్కటి లేడీసే. మగవారు ఏంటంటే డ్యూటీకి వెళ్ళిపోవడం తప్ప మిగతాది ఏముండలేదు, అంతా లేడీస్కే ఉంటుంది. కాబట్టి షాపింగ్ అని ఏదైనా ఊరికి పోవాలన్నా ఏది పోవాలన్నా అని ఆటోకి వెళ్తుండే. ఇంతకుముందు పడంచేరు కానీ ఇక్కడ సంగారెడ్డి ఏరియాలో మొత్తం లేడీస్ వల్లనే ఎక్కువ గిరాకీ అవుతుండే. జెంట్స్ అనేది మామూలుగా డ్యూటీ వరకే అంతే. షాపింగ్ అని ఏదైనా టిఫిన్ తీసుకోవాలన్నా ఏది చేయాలన్నా లేడీస్ వరకే. అందుగురించి లేడీస్ వల్లనే మాకు గిరాకీ ఎక్కువ అవుతుండే వాస్తవానికి. ఇప్పుడు జెంట్స్ మాత్రం ఆటోలు ఎక్కువ ఎక్కరు. ఏదన్నా సపరేట్ కిరాయిలు పోవాలన్నా లేడీస్ వల్లనే. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు అంటే లేడీసే మొత్తము బస్కే ఎక్కేస్తారు మొత్తం. దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది. అప్పుడు రోజు 1000 రూపాయలు 800 చేసుకునే వాళ్ళం. ఇంటికి పోయే వాళ్ళకు 200 కూడా మిలుగుతలేదు. డీజిల్కు అదే అయిపోతుంది. మేము ఇంకా ఏది లేదు కాబట్టి మాకు ఇంటికి పోయేటకు చేస్తుంది. డీజిల్ రేటు కూడా మామూలుగానే ఉన్నాయి, రేటు ఏం తగ్గలేదు, అంతే ఉన్నాయి. కాకపోతే మాకేమన్నా కేటాయించాలని కోరుకుంటున్నాం అంతే కదా. ఆటో వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందంట. పూట గడవడానికి కూడా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందంట. కనీసం డీజిల్కి కూడా డబ్బులు అవ్వడం లేదంట, నష్టాలకు అవుతున్నారంట. ఈఎంఐలు కట్టడానికి కానీ ప్రతి దానికి వాళ్ళు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
ఇంకా చాలా విధాలుగా చూసినట్లయితే వాళ్ళకి అసలు ఆటో పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అదే విధంగా ఆటో పెట్టుకొని కూర్చుంటున్నారు, కానీ ఎవరు మా ఆటోలు ఎక్కడం లేదు. ఫ్రీ అని చెప్పేసరికి బస్సులు మొత్తం నిండి అందులోనే వెళ్ళిపోతున్నారు, కానీ మా దగ్గరికి ఎవరు రావట్లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకేమన్నా కొత్తగా ఏదైనా స్కీమ్ తెస్తే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. కెమెరామెన్ రమేష్తో భానుప్రియ, సంగారెడ్డి.